ప్రతి పనికి ఒక పాట ఉంది కదా, ప్రతి పాటకి ఒక పని ఉండాలిగా. ఆయన చెప్తూ కూడా ఒకసారి ఒక సభలో అన్నారు, నేను ఎప్పుడూ ఓడిపోవద్దురా అనలేదు, గెలుపు ఓటమి అన్నవి రెండు ఫినామినల్ కాదు అని ఎప్పుడో రాసిన పాటకి మళ్ళీ ఈ మధ్యలో కొండ పొలం అని ఒక సినిమా వచ్చింది, ఓ పాట ఉంటుంది అనమాట. తల వంచితే కనిపించేదేముంది నిన్ను కడతీర్చే మన్ను, తల ఎత్తి చూస్తే కనిపిస్తుంది తన దాకా రమ్మను మిన్ను, కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా కన్నీటిపై వంతెన కట్టు అన్నారు. ఎవరో ఒకరు వచ్చి పక్కన భుజం మీద చెయ్యేసి, పర్లేదురా ఏం కాదు, ఉన్నాంలే చూసుకుందాం, ఎవరూ చెప్పనప్పుడు ఆయన పాట వచ్చి చెప్తుంది. అసలు సిరివెన్నెల గారి సాహిత్యంలోని పాజిటివిటీ ఎంత గొప్పది అని ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఒక పుస్తకం రాద్దాము అని. ఈ అమృతం అంటే నాకు సీతారామ శాస్త్రి గారి సాహిత్యానికి కూడా కొంత పనిచేశాను కాబట్టి, ఒరే ఆంజనేయులు అని ఒకరు చెప్తే చాలు, పొద్దున్నే అద్దంలో నీ ముఖమే కనపడిందేమో అనుకుంటూ నిదరోతే డాక్టర్ ఫీజ్ మిగులుతుందేమో. బికాజ్ నేను మాట్లాడుతుంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనే గొప్ప విషయం గురించి, మీకేముందండి మాట్లాడడానికి మా వెధవ జీవితం తప్ప అని. ఇప్పుడు హోమియోపతి అనేది మన జెనెటిక్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అని కూడా చేస్తారు. అసలు ఏంటంటే అసలు జెనెటిక్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? కంట్లో ఉన్న ఒక చిన్న పొరకి కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మీరు మన హైదరాబాద్ లో చూస్తే కూడా చాలా మీటింగ్స్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ మీద జరుగుతున్నాయి. రాత్రి నిద్ర పట్టట్లేదు అంటున్నారు కదా, దానికి కారణం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు కలిసిన తర్వాత మీకు తలనొప్పి అని ఇచ్చిన మందు మీకు ఇప్పుడు మాత్రమే పనిచేసే మందు.